చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి, జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఉద్ధారకుడు అని వైకాపా నాయకులు, జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి, చంద్రబాబు నాయుడు రాయలసీమ ఉద్ధారకుడని టీడీపీ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకోవడం, పొగుడుకోవడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఆ మాటకు వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురు కూడా రాయలసీమ ద్రోహులే. గత 11.5 సంవత్సరాలుగా వీళ్ళే అధికారంలో ఉన్నారు. ఈ 11.5 సంవత్సరాల్లో రాయలసీమకు అనేక ద్రోహాలు, మోసాలు, అన్యాయాలు చేయడం జరిగింది. ఒకటి శ్రీబాగ్ ఉడంబడిక. 1937 నాటి శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారంగా రాజధాని హైకోర్టులో ఒకటి రాయలసీమలో ఏర్పాటు కావాలి. ఈ ముగ్గురి పరిపాలనా కాలంలో రాయలసీమకు ఆ రెండింటిలో ఒకటి కూడా రాలేదు. ఇది మొదటి మోసం. రెండవది ప్రత్యేక హోదా. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ఇలా పుణ్యం అని చెప్పేసి రాలేదు. 11 సంవత్సరాలు అయింది, అమలు కాలేదు. ఇది రెండవ అన్యాయం, రాష్ట్రంతో పాటు రాయలసీమకు కూడా. మూడవది విభజన చట్టములో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు కేంద్రము రాష్ట్రానికి ఇవ్వలేదు. ఇదొక అన్యాయం. నాలుగవది విభజన చట్టంలో 13వ షెడ్యూల్ ప్రకారంగా కడప జిల్లాలో శైల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాలి. దాని ప్రస్తావనే లేదు ఇంతవరకు. ఇది ఒక మోసం. ఐదవది దుగరాజపట్నం దగ్గర మేజర్ పోర్టు నిర్మించాలి విభజన చట్టం ప్రకారంగా. అది నిర్మించబడలేదు. ఇది ఐదవ మోసం. ఆరవది కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన రైలు మార్గాన్ని రాయలసీమ సమగ్రాభివృద్ధి దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వము మంజూరు చేసి కొంతవరకు పని చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఆ పనులు స్టాప్ అయిపోయినాయి. ఇది ఆరవ అన్యాయం. ఏడవది శ్రీకాళహస్తి దగ్గర మన్నవరం విద్యుత్ పరికరాల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వము మంజూరు చేసి దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. కానీ వీరి హయాంలో అది క్లోజ్ అయింది. తర్వాత ఎనిమిదవది కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల ఆంధ్రప్రదేశ్కు రావాలి. ఇప్పటి వరకు రాలేదు. అది హైదరాబాద్లోనే ఉంది. దానిని విశాఖకు తరలించాలని జగన్మోహన్ రెడ్డి, విజయవాడకు తరలించాలని చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. అది ఇంకా తరలింపబడలేదు. వీళ్ళు లేఖలు రాసింది ఒకరేమో విజయవాడకు, ఒకరేమో విశాఖపట్నానికి. కానీ కృష్ణానది మీద ప్రధానంగా ఉన్న ప్రాజెక్టులన్నీ రాయలసీమలో ఉన్నాయి. కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ రాయలసీమలో పెట్టమని అడిగితే దాని గురించి ప్రస్తావనే లేదు. ఇక సాగునీటి ప్రాజెక్టు, రాయలసీమకు ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టు తెలుగుగంగ, గాలేరు నగిరి, హంద్రీనివా. గాలేరు నగిరి 1986లో దీనికి రూపకల్పన జరిగింది. 39 సంవత్సరాలైంది. 7,457 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 2,72,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. 5 లక్షల మందికి త్రాగునీరు ఇవ్వాలి. 11.5 సంవత్సరాలుగా ఇల్లే ఉన్నారు. ఇంతవరకు ఒక ఎకరాకు నీరు ఇవ్వలేదు, ఒక మనిషికి త్రాగునీరు ఇవ్వలేదు. అదేవిధంగా తెలుగుగంగ ప్రాజెక్ట్ 1983లో, ఇప్పుడు 2026లో 43 సంవత్సరాలైంది. 5,75,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. ఇంతవరకు ఒక ఎకరాకి ఇచ్చింది లేదు. హంద్రీనివా పరిస్థితి అదే. అన్నమయ్య ప్రాజెక్టు 2021లో కొట్టుకొని పోయింది జగన్ హయాంలో.
దానికి అతిగతి లేదు. జగన్ ప్రభుత్వంలో అతిగతి లేదు, ఇప్పుడు అతిగతి లేదు. కాబట్టి ఈ విధంగా రాయలసీమకు అనేక విధాలుగా మోసాలు, ద్రోహాలు, అన్యాయాలు జరగడం జరిగింది. అటు కేంద్రంలో మోడీ పాలనలో, ఇటు రాష్ట్రంలో గతంలో చంద్రబాబు పాలనలో, తర్వాత జగన్ పాలనలో, ఇప్పుడు కూటమి పాలనలో. కాబట్టి కనీసము ఆ యొక్క జరిగిన ద్రోహాలను, మోసాలను, అన్యాయాలను సరిచేసేటందుకు కృషి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, అటు బీజేపీకి, జనసేనకు, టీడీపీకి, వైకాపాకు కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.